ఇక్కడ మన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వీళ్ళరా మహాభక్తుడైనటువంటి వాడు చెప్తున్నాడు, ఆయన ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ప్రాకారము అంటే శక్తివంతమైనటువంటిది. ఈ చర్చిలో మనకు ఏది చెడకుండా ఉండాలంటే చుట్టూ ప్రహరీ వేస్తాం, అంతేనా? చుట్టూ ప్రహరీ వేసుకుంటాం. కుక్కలు కాదు, మరి ఏవి రాకూడదు మన ఆలయంలోకి అని చుట్టూ ప్రహరీ అంటే ఆ ప్రహరీ కాపుదల. పూర్వ రోజుల్లో పట్టణాలకి ప్రహరీలు వేసేవారు. కనుకనే నెహెమ్యా యెరూషలేములో ప్రాకారము కట్టగలిగాడు. నెహెమ్యా యెరూషలేం ప్రాకారం ఆలయము మరి పార్శీక దేశపు రాజు ద్వారా కట్టబడింది, కానీ చుట్టూ ప్రాకారం మాత్రం చాలా కష్టమైనటువంటిది. ఆ ప్రాకారము నెహెమ్యా కట్టగలిగాడు. అటువంటి విధమైనటువంటి ప్రాకారాలు కట్టినటువంటి మరి దేవుడు మనుషులలో కూడా ఆ ప్రాకారాలు కడతాడు. నీకు ఏ ఆపద రాకుండా, ఏ శోధన రాకుండా, ఎటువంటి అపవాదిని కలతలు కట్టుకుంటా ఉండాలంటే ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపించి ఉన్నాడు. ఆయన స్తుతి నొందును గాక. భీతి చెందిన వాడవే నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకుంటుని, అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి అని మనం ఇక్కడ చదవగలుగుతున్నాం. విజ్ఞాపనలు అంటే మనము వేడుకోవటం, లేదంటే బ్రతిమలాడి ప్రార్థన చేయటం. ఇటువంటి ప్రార్థన చేసేటప్పుడు ఆ ధ్వని దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ధ్వని అంటే మన హృదయంలో నుంచి వచ్చినటువంటిది ధ్వని. మనకు హృదయంలో వచ్చినటువంటి ధ్వనిని, ఆ ధ్వని ఎలా ఉంటుందంటే చాలా తీవ్రమైనటువంటి బాధతో కూడుకున్నటువంటిది. గనక దేవా అనే ధ్వని అనేసరికి ఆయన ఆలకిస్తాడు. హృదయంలో నుంచి ధ్వని రావాలి. నీకు ఏది క్షేమకరము కావాలనే హృదయంలో నుంచి ధ్వని రావాలి. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలు ఎవరిని ప్రేమించాలా? లోకాన్ని కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించటము చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఇక్కడ చూడండి, యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరిని కాపాడుతాడైనా? తన కొరకు కనిపెట్టుకుని ఉండినటువంటి వారిని తప్పకుండా కాపాడుతాడు. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలా? దేవుని కొరకు. చాలా మంది అవసరతులకు దేవుని ఆలయంలోకి వస్తారు, దేవుని కొరకు కనిపెట్టరు, కానీ ఇస్తాడులే అని ఎదురు చూస్తారు. ఇస్తాడు 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 అంటున్నారు కదా అందరూ. ఇదిగా అక్కడ జరిగిందట, ఇక్కడ జరిగిందట, ఇస్తాడు అనుకుని వస్తారు, కానీ ఎవరు కూడా హృదయపూర్వకముగా దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారు ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలుగా చాలా సార్లు నేను చెప్పాను, ఒక మా అమ్మ అలాగే వెళ్ళిపోతూ ఉంది. ద్రాక్ష తోటలో అంత మంచి పంటలు చూసింది, కిందన బోల్డ్ పళ్ళు రాలిపోయాయి. ఆ పళ్ళు చూసేటప్పుడు ఆయన అలాగే నిలబడిపోయింది. అయ్యో ఇవన్నీ వ్యర్థపరచబడుతున్నాయి కదా పళ్ళన్నీ అని చూసింది. చూసేటప్పుడు అక్కడ గంటల కొద్ది నిలబడిపోయి అలా ఉండిపోయింది. అప్పుడు తోట యజమానుడు ఇచ్చాడు, ఆవిడ్ని గమనించి ఏం చేశాడంటే, అమ్మ నువ్వు పళ్ళు తినాలని నీకు ఆశగా ఉంది కదా అంటే, అవునండి అన్నీ రాలిపోయాయి కదా అంటే, ఒక పని చేయమ్మా, నువ్వు తట్ట తీసుకునిరా, నీ తట్ట నింపుగా పళ్ళు ఇస్తాను నేను అని చెప్పేటప్పుడు ఆవిడ పరిగెత్తి ఇంటికి వెళ్ళి తట్ట తీసుకుని వచ్చింది. తట్ట తీసుకుని వచ్చిన తర్వాత ఆ తట్ట తీసుకుని యజమానుడు లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడికి తోట లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ అక్కడే కనిపెడుతుంది. మా అమ్మ అంటే మా అమ్మ అంత మా అమ్మ కాదండి, ఆవిడ కనిపెడుతుంది. ఎప్పటికీ తేలే. అక్కడ ఉన్నాయి కదా పళ్ళు తీసి ఇచ్చివచ్చు కదా అని అనుకుంటుంది, కానీ అతను రాలేదు. ఇంకా అతను ఎక్కడో ఏడుకొస్తున్నాడు అంటే కనిపెడుతుంది. గంటల కుళ్ళి కనిపెట్టి ప్రాణం విసిగిపోయి ఇంకా వెళ్ళిపోయే మూమెంట్లో ఉంది. అతను ఆ తట్టని మొయ్యలేక తీసుకొని వచ్చాడు. అమ్మ నీ కొరకు ప్రత్యేకమైనటువంటి పళ్ళు నేను ఏర్పాటు చేశాను, ఈ పళ్ళు కాదు, నీకు ప్రత్యేకమైనటువంటి పనులు ఇవ్వ తీసుకొని చెప్పేప్పుడు అదంతా సంతోషంగా. పిల్లలు ఈ రోజుల్లో మనం ప్రార్థన చేసి ఉండగా మన ప్రార్థనకు జవాబు రాదనుకోండి అంటే దేవుడు అంతకంతకు ఎక్కువ విలువ కలిగినటువంటి చక్కనైనటువంటి
చక్కనైనటువంటి మరి ఆహారాన్ని మనకు దయచేయగలిగినటువంటి వాడు మన దేవుడు గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డల ఇక్కడ మరి ఉన్నటువంటి మాట 24వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టి వారి ద్వారా మీరందరూ మనస్సులో ధైర్యము వహించి నిర్భరముగా ఉండదు. దేవునికి స్తోత్రం. మనం ఎంత ఇదైనా ఏమైనా ఎవరి కొరకు కనిపెట్టినటువంటి వారముగా ఉండాలా? దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారిగా కనిపెట్టినటువంటి దానిగా ఉంటే ప్రతిఫలము నీకు తప్పనిసరిగా అనుకరిపోతాడు. పిల్లల దేవుడు ఎంతో మంచివాడండి. అలా కనిపెట్టలేనటువంటి వారిని కూడా ఆయన చూస్తుంటాడు. చూసి విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టిస్తే వాళ్ళు ఎంతో పతనమైపోయినటువంటి వారు ఉన్నారు. దేవుని కొరకు కనిపెట్టి నిజమైన ఆత్మలతో కనిపెట్టినటువంటి వారు దేవుడు ఆశీర్వదించినటువంటి వాడే కానీ ఎప్పుడు కూడా వాళ్ళని విడిచిపెట్టినటువంటి దేవుడు మాత్రము కాదు. బైబిల్ అంతా చెప్తా ఉంటుంది, ధైర్యము వహించుడి, దేవుడిని కనుకోండి, గుండె చెదరని వాడిని బాగు చేస్తాడు, హృదయ గాయములన్నీ కూడా తీసేస్తాడు అని బైబిల్ అంతా చెప్తా ఉంటుంది. అదే మాటలు మనం చెప్తా ఉంటాం. ప్రార్థనలో కూడా అవే మాటలు వస్తుంటాయి. తర్వాత దైవజనులు చెప్పేటప్పుడు అవే మాటలు వస్తుంటాయి. ఆ మాటలు మన హృదయంలో ఎప్పుడైనా దాచుకుంటామా? విడిచిపెట్టేస్తాం. చాలా మంది దాచుకుంటారు, చాలా రోజులు వస్తుంది. దేవుడికి స్తోత్రం. కానీ చాలా మంది విడిచిపెట్టేస్తారండి. కొంతమంది అంటారట, ఏంటి ఎప్పుడు చెప్పిందే చెప్తారు. బైబిలే చెప్పిందే చెప్తుంది. అవే మాటలు సేవకులు కూడా చెప్తుంటారు. ఎందుకంటే మనము మారాలి, మనము జాగ్రత్త కలిగి దేవుని యందు భయం కలగాలని చెప్పిందే మరి బైబిల్లో ఉంటుంది. అవే మాటలు ప్రయత్నిస్తుంటారు దైవజనులు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యోనా గ్రంథములో 2వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుకున్నాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేశాడు. మత్స్యము అంటే చేప. అందరికి కంటదు ఉంది. మత్స్యము కడుపులో నుంచి యోనా ఇలాగూ ప్రార్థించాను, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా దేవునికి స్తోత్రం, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రపు గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కట్టి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటేనే ప్రాణాంతము వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. ఇంతవరకు మనం పాఠం బాగు చదివారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? వెరీ గుడ్. ఎక్కడి నుంచి? చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, ఎందుకు చేప కడుపులోకి వెళ్ళాడు అని మనము ఆలోచించినట్లయితే యోనా కదా మీకు తెలియనటువంటి వాడు కాదు. నా సర్వీసులో 40 సంవత్సరాలు బట్టి చెప్పుకొస్తూనే ఉన్నాను. దైవజనులు ఎంతమంది చెప్తున్నారు. యోనా ఎందుకు చేప కడుపులోకి వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే దేవునికి అతిక్రమముగా నడిచాడు. దేవుని యొక్క క్రమమును తప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనాని? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? టర్కీకి వెళ్ళిపోతాడు. వెరీ గుడ్. చాలా కంఠస్థముగా ఉండాలని పాఠాలు మళ్ళీ చెప్తున్నాను నేను. దీనిలో అర్థాలు మారిపోతాయి. టర్కీకి వెళ్ళిపోతున్నాడు. ఇది అతిక్రమం కాదా? దేవుని మాట తక్కినట్టు కాదా? చాలా మంది ప్రార్థనలు చేస్తారు, ప్రార్థన చేసి వంకరగా వెళ్ళిపోతా ఉంటాం. మళ్ళీ చెప్పండి, చాలా మంది అటువంటి రీతిగా వెళ్ళి దేవుడు ఇచ్చినటువంటి మరి అద్భుతాన్ని పొందుకోలేక అగాధ జన్మలో పడిపోతారు. యోనా ఏ విధముగా చేపల కడుపులో పడిపోయి అలాగా అగాధ జన్మలో పడిపోతారు. ప్రియులారా, ఈ పాఠం నేను ఎంతవరకు చెప్పితే ఇంకా చెప్పాలని ఉంటారు. యోనా ఏం చేశాడు? అక్కడ మరి
తర్షీసుకు వెళ్ళిపోతున్నాడు. తర్షీసుకు వాడెక్కిపోయాడు. నినివే పట్టణం అంటే అది 3 దినములు ఒక మనిషి రాత్రి పగళ్ళు ఎంత నడుస్తాడో అంత విస్తారత కలిగినటువంటి పట్టణం. అటువంటి పట్టణము పాపములో మునిగిపోయింది, పాపములో బలైపోయింది, పాపముతో నిండుకొన్నది. కనుక యోనాకి చెప్పాడు దేవుడు, ఇదిగో ఇంకొక 40 రోజుల్లో ఆ పట్టణం అంతా నేను నాశనం చేయబోతున్నాను. ఒకసారి చెప్పే దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు అంటే ఒకసారి చెప్పే వాళ్ళు చేసినటువంటి అపవిత్రత మంచిది కాదు, ఒకసారి చెప్పేసిన తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఆయన కనికరం ఎలాగే మారాలని వ్యక్తిత్వమైనటువంటి పురుషులకి కాదు, స్త్రీలకి కాదు, భూలోకంలో కూడా అట్టే విధముగా దేవుడు చెప్తుంటాడు. ఎవరి ద్వారా? సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. ఒకసారి యోనా వాళ్ళకి అలాగే నోవహు కూడా చెప్పారు కదా. నోవహు ఒకసారి ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు నోవహు? 120 సంవత్సరాలు. ఎంత ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు ఏమి లొంగారా? 40 రోజుల్లో ఇక్కడ అగాధమైనటువంటి జలములు ఆకాశ తూములు విప్పి వస్తున్నాయి. జాగ్రత్త అని నోవహు కలిగినటువంటి కుటుంబాలకు, నోవహు కలిగినటువంటి సమస్త బంధువులు రక్తులకు అందరికి ఎంతమందికి చెప్పిన నోవహుని ఏలం చేశారు, కానీ నోవహు మాట వినలేదు. కనుక అందరూ కూడా నోవహు కుటుంబం తప్పించి సమస్తము కూడా ఏమైపోయారు? గుండెలు కొట్టుకుని నాశనం అయిపోయారు, చనిపోయారు. ఇక్కడ కూడా నినివే పట్టణపు వారికి చెప్పేమన్నారు. యోనా చెప్పే అని అంటే యోనా ఏం చేస్తున్నాడు? తర్షీసు పాడిపోయి వాడెక్కిపోయాడు, దర్జాగా కూర్చున్నాడు. వాడ అడుగు వాడుకి వెళ్ళి చక్కగా పడుకుపోతున్నాడు. అతను ఉన్నంత పరిస్థితిలో ఆ స్ట్రీమర్కు లేదంటే పడవకు, ఆ ఓడకు భయంకరమైనటువంటి ప్రమాదం కలిగింది. ఓడంటే చిన్నదండి, అది స్ట్రీమర్ పెద్దది, పెద్ద పడవ అనమాట. ఆ పడవ అడుగు భాగాన్ని నిద్రపోతున్నాడు. యోనాను బట్టి అక్కడ ఉన్నటువంటి 200 మంది, 300 మంది, 500 మంది ఉన్నారు, మనకు తెలియదు. కానీ అందరికీ కూడా ప్రమాదం తటస్థించేటప్పుడు ఒక వ్యక్తిని బట్టి ఓడలో ఉన్నటువంటి జనమంతా కూడా చనిపోవటానికి రెడీ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఇప్పుడు గృహాలలో ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది ఉండొచ్చు. ఒక్క బిడ్డ అటువంటి అతిక్రమం కలిగినటువంటి బిడ్డ ఉంటారు. బిడ్డలు బట్టి కుటుంబం అంతా కూడా శాపగ్రస్తం అయిపోతుంది. కనుక ఇది మనకు ఒక సూచన. కనుక జాగ్రత్త కలిగే కుటుంబం ఏం చేయాలంటే అడుగులు పెట్టినటువంటి ఆ కుమారులను మనం సరి చేయవలసినటువంటి బాధ్యత ఉంది, కుటుంబానికి ఉంది. ఇక్కడ ఓడలో అందరూ నాశనం అయిపోతా ఉంటే మరి ఎవరు దేవుళ్ళను మొక్కుతున్నారు? అనేకమైన దేవుళ్ళు మొక్కుతున్నారు, కానీ ప్రయోజనం లేదు. ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా సముద్రంలో పారేస్తున్నారు, తేలికైపోరు ఓడలు. కానీ అక్కడ తేలిక అవనటువంటి భారం కలిగినటువంటి మహా అతిక్రమ పాపముతో కూడుకున్నటువంటి వ్యక్తి ఎంత బరువో చూడండి. అయినప్పటికీ కూడా ఓడలో సామాన్లన్నీ కూడా పారేస్తుంటే దానిలో కావలసినవన్నీ కూడా విసిరేస్తుంటే వాడు మాత్రం మునిగిపోతుంది. కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి దేవునికి అతిక్రమం చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. ఇలాగే ప్రతి గృహంలో కూడా ప్రియమైనటువంటి దేవుని దగ్గర గమనించండి, గృహాలలో కూడా ఇదే ధర్మంగా ఉంటారు. ఒక వ్యక్తి ఉంటే చాలు, కుటుంబానికి నాశనం తటస్థిస్తూనే ఉంటారు. ఎక్కడ ఎప్పుడైతే అలా ఉన్నాడో ఆ వాడ యజమానుడు వచ్చి చూస్తే యోనా ఎక్కడున్నాడు? వాడు అడుగు వాడన మంచి నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతుండే నీ దేవుడిని నువ్వు స్తుతించు, నీ దేవుడికి ప్రార్థించు, మనం చచ్చిపోతున్నాం అందరం అనేసరికి యోనాకి శిఖరానికి ఎక్కిపోయింది. తలకి ఎక్కిపోయి ఏంటని చూస్తే ఇంకేంటి భయంకరం ముందుకుపోతుంది. ఇది నా వలనే అని ఆయన పశ్చాత్తాపం పడతాడు. ఇది నా వల్లనే జరిగిందని వారితో వెళ్తాడు, చెప్తాడు, ఇది నా వల్లనే జరుగుతుంది, నన్ను తీసి సముద్రంలో పారేయండి చెప్తాడు. సముద్రంలో పారేయండి అంటాడు. అప్పుడు నోవహుని సముద్రంలో పారేయంటే వాళ్ళకి చేతులు రావు. చాలాసేపు తటస్థిస్తారు, చాలాసేపు చాలా బాధపడతారు. చివరికి నన్ను పారేయండి, మీరందరూ చచ్చిపోతారు లేకపోతే. యోనాకి ఎంత పశ్చాత్తాపం చూడండి. నన్ను పారేయండి, దీనికి పెద్ద పాఠము, నన్ను పారేయండి. అందరి కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుడు నన్నే శపించాడు, వీళ్ళందరూ నా శాపానికి గురి అవ్వకూడదని నన్ను పారేయండి అని చెప్పి ఆయనను సముద్రంలోనికి పారించే ఏర్పాటు చేసుకుంటాడు. సరే పారేస్తారు. పారిస్తే
పశ్చాత్తాపం పొందుకున్నాడు యోన. కనుకనే ఆ యొక్క మత్స్యం వచ్చి యోనాను మింగేస్తాడు. దేవుడికి స్తోత్రం. జీర్ణమైపోవాలి కానీ మత్స్యంలో ఎప్పుడు కూడా జీర్ణమవ్వడు. ఎందుకంటే దేవుని బిడ్డ పశ్చాత్తాపం పడ్డాడు. పిల్లల గమనించండి, ఈ మాటలు హృదయపూర్వకంగా అర్థమవుతుంది కాక. పశ్చాత్తాపం ఎవరికి ఉంటే వారికి దేవుని యొక్క రక్షణ అవుతాడు. పశ్చాత్తాపం లేకపోతే యోన చేప కడుపులో ఏమవుతాడు? జీర్ణమైపోతాడు. కనుక పశ్చాత్తాపంతో వాళ్ళ కడుపులో చేప కడుపులో నుంచి దేవునికి చేసినటువంటి ప్రార్థనలు మనము ఇప్పుడు మరి చూసుకున్నాం. ఈ ప్రార్థన అంటే ఒత్తిడి కాదు. ఈ ప్రార్థన అంటే ఏదో అటమటంగించింది కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థనకి రండి అని దేవసేవకుడు పిలిస్తే ఎవరు కూడా కాదని చేయరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో అడుగు పెడితే మీకు ఉన్నటువంటి శ్రమలు కొద్దిగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. దేవుని సన్నిధానానికి నువ్వు అడుగు పెట్టావంటే నీకు వచ్చినటువంటి శ్రమలు తగ్గింపబడతాయి. నీకు వచ్చినటువంటి వ్యాధులు తగ్గింపబడతాయి. నీకు వచ్చినటువంటి బాధలు తగ్గింపబడతాయి. ఏమో మానిపిస్తలేమో దేవుడు, మానిపించినటువంటి దేవుడే కదా. గనుక నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా గాలి వచ్చినా, వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, భయంకరమైనటువంటి భూకంపం వచ్చినా, భయంకరమైనటువంటి మెరుపులు ఉరుములుగా ఉన్నా దేవుని సన్నిధానికి రావాల్సినటువంటి అవసరత ఉంది. చాలా మంది మనలో ఏం చేస్తారంటే వర్షం వచ్చిందంటే నేను వెళ్ళలేనండి, ఇంకేం వెళ్తానండి, వర్షం వచ్చింది అంటారు. కానీ దైవ సేవకుడు మాత్రం అలాగంటే ఇంకేమండి, ఇలా వర్షం వచ్చింది అని సేవ మానించామనుకో బాగుంటుందా? వర్షం వచ్చింది అనుకో మా అబ్బాయి అంటాడు, నాన్న మేడ మీద ఇంటి కట్టు పాట కడతాను, మైకల్లో మాట్లాడంటాడు. దేవునికి స్తోత్రం. మా సేవను మాత్రం నేను ఎప్పుడు కూడా ఆయన ప్రసక్తి ఉండదు. ఏది వచ్చినా సరే నేను ఇదివరకు ఆవాల వలస, మరి లింగం వలస, వాకాల వలస 8 రోజులు వర్షం మహాభయంకరమైన తుఫాన్ అయితే వానకోటు టోపీ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని పార్టీ గారు ఇప్పుడు హాస్పిటల్ పెద్ద ప్రమాదమా? నేనండి నా డ్యూటీ, నాకు దేవుడు ఇచ్చేది, నేనైతేనే పర్వాలేదు. నాకు వచ్చి మీకు చెప్పమైనటువంటి మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను అని చెప్పేటప్పుడు అక్కడ వాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు, నా గురించి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ప్రార్థన చేసినట్టు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ని గాలులు తుఫానులు ఎంత ఉరుములు వచ్చినా దేవుని సన్నిధానం మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ఎందుకు విడిచిపెడితే దేవుని సన్నిధానం నువ్వు వచ్చేవరకు ఖచ్చితంగా ఆదరయ్యాలంటే శ్రమలను తగ్గించుకున్నట్టయే దేవుని సన్నిధానంకి వస్తే. గాలి వచ్చిన వర్షం ఏ వచ్చినా సరే మరి అందరికీ ప్రభువు మన ప్రార్థనలు ఆలకించేవాడు. నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా వినగలిగినటువంటి వాడు మన దేవుడు. మనము ఎప్పుడూ కూడా భయంకరమైనటువంటి బాధలో ఉండి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా మనకి ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ద్వారా కొన్ని చోట్ల మరి దేవుని యొక్క పిలుపులు వినలేనటువంటి వారుగా ఉంటారు. దేవుని పిలుపులు వినగలిగినటువంటి వారమైతే మన ప్రార్థనకు తప్పనిసరిగా జవాబిస్తాడు దేవుడు. గమనించండి, భూమిలో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే, కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది? లెక్క పెట్టగలమా? లెక్క పెట్టగలమా? ఇంకొక సంగతి ఆలోచించండి. ఇప్పుడు మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం. ఇదివరకంటే సెల్ ఫోన్లు లేనప్పుడు సైకిల్ మీద వెళ్ళడము, బస్సుల మీద వెళ్ళడము, కబుర్లకి దేనికో చేసేవారు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నాం. సెల్ ఫోన్లు వాడేటప్పుడు అది సిగ్నల్ లేకపోతే మాత్రం అది పనిచేస్తుంది. సిగ్నల్ లేకపోతే పనిచేస్తుందా? కానీ ఎంత దూరమైనా ఎక్కడైనా భూమండలం అంతటికీ కూడా ప్రార్థనకు మాత్రం సిగ్నల్ అక్కర్లేదు. దేవుడికి స్తోత్రం. దైవజనురాలు చేసినటువంటి మాట. మీ ప్రార్థనలకు ఎటువంటి సిగ్నల్ అక్కర్లేదు. భూమండలం మీద ఎక్కడి నుంచి అయినా సరే ప్రార్థించి చేస్తే దేవుని సన్నిధానానికి చేరుకుంటారు, దేవునికి మహిమకరముగా చేరుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత లోకాల నుంచి మొరబెట్టినటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు? అందరూ మేలును పొందుకుంటున్నారు. అందరూ కూడా మరి అద్భుతమైనటువంటి విషయాలు చేస్తున్నారు. కనుక ఇక్కడ మరి యోన చేప కడుపులో నుంచి ఆయన ప్రార్థన వినినటువంటి దేవుడు మన ప్రార్థన ఎందుకు అగాధ జలంలో నుంచి ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడ చూస్తే యోన 2:7 వచనంలో చూసినట్లయితే, కోపములో నుండి నా ప్రాణము నాలో
మూర్ఛల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఎంత కోపంలో ఉంటే హృదయ శుద్ధి గలవారు అని మనకు తెలుసు. హృదయం శుద్ధితో ఉండాలి, శుద్ధితో ఉండాలి. శుద్ధితో ఉండేటప్పుడు నీవు ఎక్కడి నుంచి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరుకుంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి 30 ఆదికాండంలో చూసినట్లయితే 30వ వచనము 22వ వచనంలో చూస్తే రాహేలుకు పిల్లలు లేరు. మొదటగా ఎవరిని ప్రేమించాడు యాకోబు? రాహేలుని ప్రేమించేటప్పుడు రాహేలు కొరకు 7 సంవత్సరములు అక్కడ మరి పని చేయమంటాడు మామ. 7 సంవత్సరములు పని చేసిన తర్వాత ఎవరిని పెళ్లి చేసేస్తున్నాడు? వాళ్ళ అక్కని లేయని పెళ్లి చేసేసాడు. లేయని పెళ్లి చేసిన తర్వాత ఏం చేశాడంటే మరొక 7 సంవత్సరాలు నేను రాహేలు గురించి నేను ఎంత శ్రమపడి ఉన్నాను, రాహేలు ప్రేమించానని తన మామతో చెప్తే మరొక 7 సంవత్సరాలు చేసి తనలో కూడా ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ కూర్చుంది. మరొక 7 సంవత్సరాలు పని చేస్తే రాహేలు ఇచ్చేస్తారు. అయితే లేయాకు పిల్లలు పుట్టేస్తున్నారు. లేయాకు పిల్లలు పుట్టేస్తున్నారు కానీ రాహేలుకు పిల్లలు లేరు. పిల్లలు లేరు. ఎంతో బాధపడుతుంది, ఎంతో శ్రమపడుతుంది, ఎంతో ఇచ్చేస్తుంది. మరి దేవునికి మరొకడుతుంది కానీ తనకు ఎటువంటి పరిస్థితుల్లో ఇది లేదు. రాహేలుకి పిల్లలు లేరు, లేయాకి పిల్లలు ఉన్నారు. రాహేలు అప్పుడు ఏం చేస్తుందంటే తన దాసిని తన భర్తకి ఇస్తారు. ఆ దాసి ద్వారా బిడ్డలు పుడతారు. పుట్టిన ప్రయోజనం ఏంటుందండి? లేయా ఏం చేస్తుందని తన దాసిని కూడా ఇస్తారు. తన దాసి కూడా కొంతమంది పిల్లలు పుడతారు. అందరూ పిల్లలు పుట్టేస్తున్నారు కానీ రాహేలుకు మాత్రము పుట్టలేదు. కన్నీటి ప్రార్థన చేసింది రాహేలు. దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన చేసింది. హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆ ఘోష దేవుడు విన్నారు. కనుకనే ఇక్కడ ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆయన మనవి విని ఆమె గర్భము తెరిచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మొర విని గర్భము తెరచాను. అన్న మొర విని గర్భము తెరచాను. యెజబెలు మొర విని గర్భము తెరచాను. మరియమ్మ మొరపెట్టలేదు. దేవుడే కలుగు చేశాడు. మరియమ్మ మాత్రం మొరపెట్టలేదు. పిల్లలు లేనటువంటి వారందరూ కూడా ఏం చేశారండి? మొరపెట్టారు. ఈరోజు అమ్మగారు అదే చెప్తున్నారు, రండి మీరు మొరపెట్టండి, మీ తరఫున నేను మొరపెడతాను, ఎలా జరగవచ్చు వస్తాను కార్యాలు అని ఆవిడ చెప్పడం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఒక వ్యక్తికి 9 సంవత్సరాల వివాహం అయిందంట కానీ పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు. ఏమేమో చేసి ఏటేటో మందులు చేసి ఏయో గారిడి పనులు చేసి ఏయో ఆయమ్మ చేసింది, ఈ అమ్మ చేసింది, ఆడు చేసింది, ఈడు చేసింది, అందరు చేసింది. చేసి 9కి వెళ్తారు. ఒక వ్యక్తి మన దేవుళ్ళ చేసిందమ్మా దేవుని ఆలయానికి అలా వెళ్తే నీకు తప్పనిసరిగా పిల్లలు పుడతారు. కానీ నువ్వు పిల్లలు పుడతారని పిల్లల గురించి వెళ్ళదు. అక్కడికి వెళ్ళి నీకు కావలసిన వస్తువు గురించి దేవునికి ఏడుస్తావు అని చెప్పేటప్పుడు ఆ హిందువురాలైన బుర్రకెక్కిపోయింది. బుర్రకెక్కిపోయినప్పుడు అన్నాకంటే 1000 రెట్ల ఆలయంలోకి వెళ్ళి ఘోషించి మొరబెట్టింది. దేవునికి స్తోత్రం. మొరబెట్టింది. హృదయాన్నంతా కూడా ఎక్కడ కురుమరించింది? దేవుని ఆలయంలో కురుమరించిన తర్వాత వెంటనే ఆమెకు గర్భము దేవుడు చేశాడు. గర్భము దేవుడు తెరడమే కాక ఆయనకి ఏం చేశారు చెప్పండి? కలవలు పుట్టారటండి. కలవలు ఒక బాబు ఒక పాప. ఎంత ధన్యత! దేవునికి స్తోత్రం. అటువంటి వారు ఉన్నాం ఇప్పుడు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి 1వ దినవృత్తాంతాలు 4:10లో చూసినట్లయితే యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రబెట్టి యెబ్బేజు మొర్ర పెడతాడంట. ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు పూజించినటువంటి దేవుడు అని అర్థం. ఆ దేవుడికి యెబ్బేజు మొరపెడతాడు. ఏమని మొరపెడుతున్నాడు చూడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి
దయచేసాను. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు తన హృదయాన్ని కుమ్మరించాడే లేదమ్మా, తన గుండెలో ఉన్నటువంటి బాధను కుమ్మరిస్తున్నాడు. నా యొక్క స్థలములను విస్తారపరిచి మరి నన్ను నిశ్చయముగా నీ ఆశ్చర్యముతో నింపు. నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేయి. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే అందరూ కూడా మేలును పొందుకోవాలి, అందరికి కూడా మేలును రావాలి. ఈ మౌతులో వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలను విని ఒకసారి దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది. ఎబ్బేజు ప్రార్థన ఆలకించేవాడు బలవంతుడైనటువంటి మన దేవుడు. ఎన్ని ప్రార్థనలు చేసినా నాకు ఏది జరగకుంటుందండి, ఏమి చేసినా నాకు జరగకుంటుంది. ఎంతకాని గుడిలోకి వెళ్ళేదండి, హృదయ కుమరిస్తున్నావా? ఎంతకాని గుడిలో కూర్చొని చివరికి మానేస్తారండి గుడి. కారణం ఏంటో తెలుసండి, ఒకసారి చూడండి. యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, యోహాను సువార్త 9వ అధ్యాయము 31 చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే ఎంత నేను ప్రార్థన చేసి అలిసిపోయినని గుడికి రావడం మానేస్తారు. కారణం ఏంటంటే ఆ ప్రార్థన వినకపోవటానికి కారణం యేసు ప్రభు వారే చెప్తారు. ఏం చెప్తారు? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవరైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుని చిత్త ప్రకారము నడిచినటువంటి వారికే దేవుడు మనవి ఆలకిస్తాడు, కానీ పాపులు మనవి ఆలకించడు. నువ్వు దేవుని గుళ్ళో కూర్చొని నీ హృదయమంతా పాపంతో నిండుకుంటే, నీ ఆలోచనలన్నీ పాపాలతో నిండుకుంటే, నీ ఉద్దేశాలన్నీ పాపాలతో నడుస్తుంటే, చాలా మంది గుళ్ళో కూర్చుంటారండి. కొంతమంది ఎవరు లేడు పెద్దలేటి అందరూ దేవుని మాటలు ఆలకిస్తూ ఉంటారు. అక్కడ పాపాల గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. దీనికి మాట దానికి ప్రేరణ ఎక్కువస్తారు. అటువంటి ప్రార్థన ఏంటి ఆలకిస్తాడండి దేవుడు? ఆలకిస్తాడా? ఆలకించడం. మనకు జరిగితే కార్యాలు కూడా జరగనివ్వడు. కనుక దేవుడు పాపుల మనవి ఆలకించడు అని ఎరుగుదము. ఎవరైనాను దైవ భక్తులై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుని చిత్త ప్రకారం వెళ్ళినటువంటి వారికే దేవుడు మనవి ఆలకిస్తాడు. కనుక పాపమును మనము ఒప్పుకోవటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. పాపము ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. కనుక యెషయా గ్రంథం చాలాసార్లు మనం చదువుకుంటాం. యెషయా 59:1 నుంచి 3 చూస్తున్నాయి. రక్షింపక నేరక ఇండినట్లు ఆయన హస్తములు కొరత కాలేదు, కానీ విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందలు కాలేదు, కానీ ఏంటి జాగ్రత్త. ప్రతి ఒక్క హృదయంలో మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి. మీ పాపములు ఆయన ముఖము మరుగుపరిచెను. ఆయన ముఖమును మనం చూడలేదు. మనకున్నటువంటి పాపాలను బట్టి, మనకున్నటువంటి గర్వాలను బట్టి దేవుణ్ణి మొరబెట్టేది మనకి ఇప్పటికీ కూడా జరగదు. ఎన్ని సంవత్సరాలు జరిగిన కార్యము జరగదు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారు, నిన్న మా ఆత్మీయ తల్లి చక్కని పాఠాలు చెప్తూ గంట కరెక్ట్ గా ప్రార్థన చేసింది. గంట ఏ గ్రామాన్ని కూడా విడిచిపెట్టలేదు అని సవాల్ చేస్తున్నారు. మీరు ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారో వారు రండి నా దగ్గరికి రండి, నేను ప్రార్థన నేర్పుతాను, ప్రార్థన చేస్తాను. అలా జరగదు, చూస్తాను. 7 వారాల్లో మీకు జరుగుతుంది అని నిన్న సవాల్ చేశారు. కానీ అంతమంది వెళ్ళటం లేదు. కొంతమంది బద్దకించేశారు. చాలా మంది ఈరోజు వెళ్ళారంట. 7 వారాలు చేయబోతున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంత శక్తివంతమైనటువంటి ప్రార్థన అమ్మగారు మన కొరకు చేస్తున్నారు, సంఘాల కొరకు చేస్తున్నారు, ప్రతి సేవకుల కొరకు చేస్తున్నారు. సేవ చేస్తున్నటువంటి ప్రతి కుమారుడు కుమార్తె కొరకు, ఐఎస్ లీడర్ల కొరకు, అందరి కొరకు కూడా
శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నారు. శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నారు. రండి, మీకు ప్రార్థన నేర్పుతాను, మీరు అనుభవిస్తారు. మీరు దేవుని యొక్క మేలును అనుభవిస్తారు. కమాన్, నేను దేవుని మేలును మీకు ఎలాగా పొందుకోవాలో చెప్తాను అని సవాల్ చేస్తున్నారు అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో మనము ఏంటంటే మరి యెషయా చెప్పినటువంటి విధానముగా మనము జాగ్రత్తగా ఉండాలి. రక్షింపనారకు ఉండినట్లు అతను చేతులు రక్షిస్తాడు. శక్తి గల దేవుడు, ఎవరికి లేనటువంటి శక్తి ఆయనకు ఉంది. కనుక మనము చూడనివి చూస్తుంటాం, చేయనివి చేస్తుంటాం. మరి దేవుడు ఎలా ఆలకిస్తాడండి? ఆలకిస్తాడా? చూడనివి చూస్తాం. ఓర చూపులు, ఆ చూపులు, ఈ చూపులు, మంచి చూపులు ఉన్నాయి, పాపపు చూపులు ఉన్నాయా లేదా? అటువంటి ఆశలతో ఉండేటప్పుడు నీకేం మేలు జరుగుతుంది? నష్టం జరుగుతుంది. యజబేలువే నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మనం తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడి తిరగాలి. భయం కలిగి పాపము చెయ్యొద్దు అని కీర్తన 4:4 మనం చాలాసార్లు చదువుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైనటువంటి మాటలు. గనుక మనం వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెహెమ్యా అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి యెరూషలేము ప్రాకారాలు, ఆలయం కట్టారు కానీ ప్రాకారాలు ఇరగొట్టేసేటికి ఆయన ఏం చేశాడు తెలిసండి? ఆయన 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేశాడు. సూచన కోటలో ఉన్నాడు. అతనికి కావలసినటువంటివన్నీ ఉన్నాయి, కావలసినటువంటి దగ్గరే ఉన్నాయి, అన్ని అనుభవించవచ్చు. కానీ అతని గురించి ప్రార్థన చేసుకోలేదండో. అతని గురించి మాత్రం ప్రార్థన చేసుకోలేదు. నెహెమ్యా 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, నెహెమ్యా 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, ఆయన చేసినటువంటి ప్రార్థనకు జవాబు ఏంటంటే, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారులు దోషమును నేను ఒప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. వారు చేసినటువంటి పాపాలను ఈయన ఒప్పుకుంటున్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాము. చూసారా, ఆయన ఏ పాపం ఎరగడు గనుక తనే పాపం చేసినట్టు ఒప్పుకుంటూ ఏం చేస్తున్నాడంటే, మరి నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నామని వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఎవరు ఒప్పుకున్నారు? నెహెమ్యా ఎప్పుడు ఒప్పుకున్నాడు? నెహెమ్యాకు మహాశక్తి వచ్చింది, వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రార్థనలు మనము కూడా చేయవలసినటువంటి అవసరత ఉంది. మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మంచోళ్ళ కొరక, దేవుని కొరక? మంచోళ్ళ కొరకు చేయాలా? మరి వాళ్ళు మంచోళ్ళ కొరకు అంటున్నారు. ఎవరి కొరకు మనం చేయాలా? చెడ్డవారి కొరకు. అందరు చెప్పండి, ఎవరి కొరకు చేయాలి మనము? చెడ్డవారి కొరకు. చెడ్డవారు ఒకవేళ ఇక్కడ ఉంటే వాళ్ళు మరి దేవుని యొక్క మేలు పొందుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తనలు 32:1-2 చూసినట్లయితే, తన అతిక్రమములకు పరిహారము నొందిన వారును ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. పాపములు కప్పుకొనక ఒప్పుకుని వారు ధన్యులు. పాపాలను రోగాలను కప్పుకొనిన వారికి తగు మూల్యము కలుగును. నీకు రోగం వచ్చింది, కప్పుకున్నావు అనుకో, అది ప్రమాదం చేస్తుందే చేయదా? అంతకంట భయంకరమైనటువంటిది నీ పాపం. నీ పాపాన్ని నువ్వు కప్పుకోవాలని చూస్తే నీ రోగాన్ని కప్పుకున్నట్టే. చివరికి ఏమవుతుందంటే, చాలా మంది ఆ రోజుల్లో అలాగే చేసేయండి. కరోనా, భయంకరమైనటువంటి కరోనా తాకితే నాకేటీ లేదు అని తిరిగి చచ్చిపోయారు. రోగాలను కానీ మనము కప్పుకోకూడదు. అంతకంటే భయంకరమైనటువంటి మన పాపాలను కూడా మనము కప్పుకొనకూడదు. గనుక అటువంటి పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. యోహాను సువార్తలో చెప్తున్నాడు యేసు ప్రభువు మరి దేవుని బిడ్డలకు హెచ్చరిక చేసినటువంటి మాటలు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ యోహాను అండి. 1వ యోహాను 1వ అధ్యాయము 5-10 వరకు చదువుకుందాం. మేము ఆయన వలన విని మాకు ప్రకటించే వర్తమానమేమనగా అని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తాడు. మేము ఆయన వలన విని
నీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుడు ఎలా ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసమును అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. సత్యమును జరిగించలేనటువంటి వారముగా ఉంటాము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమే ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయదు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవునికి అనుకూలమైనటువంటి పద్ధతిలో మారు మనసు కలిగినటువంటి వారముగా ఉంటే అక్కడ దేవుడు మనకు అద్భుతమైనటువంటి ఆదరణ కలిగిస్తాడు. ఇక్కడ మనం చూస్తే మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగును, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇలాంటి వారిలో వాక్యం ఉంటుందా? ఉండదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు అందరికీ కూడా మేలు చేసినటువంటి దేవుడే, దాన్ని కీడు చేసినటువంటి దేవుడు మాత్రము కాదు. గనుక అంతా కూడా దేవుని యొక్క మరి ఎంతో సత్యమైనటువంటి గొప్ప లాభదాయకమైనటువంటి గొప్ప భక్తి లాభదాయకముగా ఉంటుంది. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకము. దేవునికి స్తోత్రం. ఏ విధమైన మరి దైవభక్తి గొప్ప లాభసాధకము గనుక సంతృష్టి దైవభక్తి మనకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉన్నది. చివరి మాట యాకోబు 1వ అధ్యాయము 26వ వచనములో చూసినట్లయితే, ఎవరైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవారమని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. చాలా మంది ఇటువంటి వారు ఉంటారండి. పోరా నువ్వేడు చెప్పేది, పోయా నువ్వేడు చెప్పేది, నాకు బాగా తెలిసాను అన్నటువంటి వారి యొక్క భక్తి అది వ్యర్థమే. వాటిని హృదయంలో భద్రపరుచుకొని వాటిని మనలో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులను విడిచిపెట్టి దేవుని యొక్క శక్తిని పొందుకుంటే నువ్వు అడిగినదల్లా దేవుడు ఇస్తాడు. అప్పుడు అడుగుని ఇవ్వబడును, తట్టుడి తెరవబడును. ప్రతి వానికి తెరవబడుతుంది, వెతుకు ప్రతి వానికి దొరుకుద్ది, అడుగు ప్రతి వానికి ఇయ్యబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అద్భుతమైనటువంటి మాటలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ అదే యాకోబు 1వ అధ్యాయంలో 7వ వచనం చూసినట్లయితే, యాకోబు ప్రతి మనుషుడు అట్టి మనుషుడు దేన మనస్కుడై ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు ప్రభువు వలన తనకేమైనా దొరికినని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం. చూడండి, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై అంటే తనను తాను తగ్గించుకున్నటువంటి వాడై. ద్విమనస్కుడు అంటే తగ్గించుకున్నటువంటి వాడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ద్విమనస్కుతో తత్వముతో మనం ఉండాలి. తగ్గినటువంటి హృదయం మనకు కావాలి. గర్వించినటువంటి హృదయాలు దేవుడికి అక్కర్లేదు. గనుక కనికరము కలిగినటువంటి దేవునికి మనము ఇష్టలుగా జీవించాలి. ఎవరైనా ఏదైనా అడిగితే ఎంతో అద్భుతముగా దేవుడు అనుకరించినటువంటి వాడు. మన ప్రార్థన కల్మషము లేనటువంటి ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలా? రాహేలు ప్రార్థన ఉంది, అన్నా ప్రార్థన ఉంది, ఇంకా ఉన్నటువంటి శారా ప్రార్థన ఉంది, ఇంకా ఉన్నటువంటి రిబ్కా ప్రార్థన ఉంది. అనేక మంది బైబిల్ స్త్రీలలో ప్రార్థనలు అద్భుతమైనటువంటి బైబిల్ స్త్రీలకు తాలూకా పాఠాలను నేను చెప్పి చూపెడతాను. చూడండి, అద్భుతంగా ఉంటుంది. ప్రతి వారు చెప్పాలనుకుంటున్నాను.
దైవజనురాలు చెప్తుంది చాలా చక్కని మాటలు. అదే మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. చాలా మంది అంటారు, ఏంటిది బాబురావు అందరినీ కూడా పాపాలు అంటారంటే, పాపాలు విడిచిపెట్టాలని దేవుని కోరుతారు. అవునా కాదా? గనుక ఏ దైవజనుడి దగ్గర మీరు పాఠాలు ఆలోచించండి. మరి రెండు పక్కలు చెప్తాడు. అవతల మంచి మార్గాన్ని చూపెడతారు, అవతల చెడు మార్గం తప్పని చెప్తారు. చాలా మందికి చెడు మార్గం అని తప్పని చెప్తే చెడు కలిగినటువంటి వారికి అందరికీ కూడా కోపం చేస్తుంది. మంచి వారందరూ కూడా అర్థం చేసుకుని సంతోషిస్తుంటారు. అవునా కాదా? గనుక మంచివారుగా మనం జీవిద్దాం. దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి మంచి ఏవులు పొందుకుందాం. మనం అంతకాలము కూడా దేవునిలో నివసించి దేవునికి మహిమకరముగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొంచెం మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడారు ప్రభా, వందనాలు. ఎంతమందో ప్రభా నిన్ను కలిగి జీవిస్తున్నటువంటి వారందరూ కూడా నీ మాటలు విని సంతోషిస్తారు. నాయన వంకర త్రోవలు వెళ్ళినటువంటి వారందరూ కూడా అసహ్యముగా ఉంటాయి మాటలు. ఎందుకంటే వారికి తండ్రి మరి అసహ్య పరులు కనుక అసహ్యముగా ఉంటాయి. అట్టి వారిని తండ్రి మీరు శుద్ధి చేయండి. అద్భుతమైనటువంటి శుద్ధి చేసి నీ మహిమలో మంచివారుగా ఏర్పాటు చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వినేటువంటి ప్రతి కుమార్తె కూడా అద్భుతమైనటువంటి నాయన నీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించడమే కాక నీ మేలులు పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన రాహేలు, నాయన ఉన్నటువంటి చేరమ్మ, ఇంకా ఉన్నటువంటి అన్న, ఇంకా ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు మేలులు పొందుకున్నారు ప్రభు. అనేక మంది పురుషులు దైవజనులు ప్రవక్తులుగా మేలులు పొందుకున్నారు. నాయన అతి విధముగా ఉండాలని నీ యొక్క కోరిక. నాయన మరి నినివే పట్టణం ఏ విధముగా రక్షించబడిందో అతి విధముగా భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ రక్షించబడాలని నీ కోరిక, ఆశ. అటువంటి రక్షణ మార్గాలలో మేము నడుచుకుంటూ సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం.